నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ జియో నెంబర్ 317 కి సంబంధించి బాధితులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. పెద్ద ఎత్తున గాంధీ భవన్ ముట్టడి చేయడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ బైఠాయించిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. సో దాదాపు అంటే వీళ్ళ సమస్యలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి పరిస్థితి, అసలు ప్రభుత్వం స్పందించట్లేదు ఇప్పుడు కూడా? సార్, ప్రభుత్వం అనేది గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాకు సపోర్టివ్గా పోయిన సంవత్సరం గాంధీ జయంతి రోజే ఒక హామీ ఇచ్చింది సార్. మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటలు అంతే 2 రోజుల లోపలనే మీ అందరికి కూడా స్థానిక జిల్లాలకు పంపిస్తామని చెప్పిండ్రు. మా ఉపాధ్యాయ పోస్టులు అనేటివి జిల్లా కేడర్ సార్, జిల్లాకు సంబంధించినవి. మేము ఎక్కడైతే చదువుకున్నామో మా బోనాఫైల్ ఎక్కడ ఉన్నాయో, మా స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో చదువుకున్నవి, మా నేటివ్ ప్లేస్ ఎక్కడ ఉందో, మాకు ఉద్యోగం అనేది ఆ జిల్లాని బేస్ చేసుకుని ఉద్యోగం ఇచ్చిండ్రు. ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ మా మీద ఆలోచించకుండా అనాలోచిత నిర్ణయంతో మమ్మల్ని తీసుకెళ్లి ఉమ్మడి జిల్లాలో వేరే జిల్లాకి బదిలీ చేసిండ్రు. ఈ గవర్నమెంట్ ఆదుకుంటుందన్న నమ్మకంతో వెయిట్ చేస్తే 10 నెలల నుంచి మాకు ఇట్లనే ఉంది సార్. మీకు గతంలో సపోర్ట్ చేసిన నాయకులు అందరూ ఏమయ్యారు అంటే కొంతమంది ఎమ్మెల్సీలు కూడా అయ్యారు కదా సార్. వాళ్ళ మీద భరోసా కొద్ది ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినాం సార్, కానీ ఓపిక అనేది నశించింది. మా పిల్లలు అందరినీ వదిలేసి ఇప్పుడు మంచాల పడ్డటువంటి మా అమ్మా నాన్నల్ని కూడా వదిలేసి వేరే జిల్లాలో పోయి ఉంటున్నాం సార్. కొద్దిగా గవర్నమెంట్ ఇప్పటికన్నా ఆలోచించి ఈ గాంధీ జయంతి రోజున మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారన్న ఒక భరోసాతో ఇక్కడికి రావడం జరిగింది. ఏం డిమాండ్ చేస్తారు ఈ రోజు మీరు? సార్, మా స్థానిక జిల్లాకు మమ్మల్ని పంపాలని ప్రధాన డిమాండ్. అందుకోసం మేము వీళ్ళు ఇక్కడ శాంతియుత నిరసన తెలపడానికి వచ్చినాం. మీకు సపోర్ట్ చేసిన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు కలిసిరా ఇప్పటికీ గత 10 నెలల నుంచి కలుస్తూనే ఉన్నాము. ఇంకా కాలయాపన చేస్తుంది కమిటీ తప్ప సరైన నిర్ణయం ఇప్పటి వరకు రాలేదు. అందుకే మేము ఇక్కడి వరకు వచ్చినాం. చెప్పండి అన్న, మీరు అంటే ఇప్పుడు దాకా మీరు చాలా మంది కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేశారు గతంలో, మరి ఇదే ఇష్యూ మీద. మరి ఇప్పుడు ఆ నాయకులందరూ ఎడిపోయినట్టు సార్. అదే నాయకులు దీని మీద మా జిల్లా కాకుండా వేరే జిల్లాకు పంపించారు కదా. ఆ వేరే జిల్లాకు పంపించిన తర్వాత 48 గంటలలో మా జిల్లాకు పంపిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లో పంపిస్తామని భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఇచ్చిన తర్వాత ఒక ముందడుగు వేసి ఒక చిన్న 3 మంత్రులతో కలిసి ఒక కమిటీ చేశారు. కమిటీ చేసిన తర్వాత ఒక 2 నెలల క్రితము మా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించారు. ఇక అయిపోతుంది, మా జిల్లాలకు మేము వచ్చేస్తామని ఆనందపడలోపే అది నిమ్మకు నీరెత్తినట్లు ఏమి పట్టించుకోకుండా దాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా అప్పుడు మైకుల ముందు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం మాట్లాడిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఈరోజు ఒక్కరు కూడా మా కోసం ఇంత ఎండలో ఇంత అన్ని మానేసుకొని ఇక్కడ ఉంటున్నా కానీ ఒక్కరు కూడా మా ముందుకు రాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ ద్రోహం చేస్తున్నారని అనుకుంటున్నాం. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మాకు వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే కొత్త ఉపాధ్యాయ నియామకాలు అనేవి జరుగుతున్నాయి. వారు అక్టోబర్ 9వ తారీఖు నాడు వాళ్ళ పోస్టులు ఎక్కుతున్నారు. ఆలోగా మా జిల్లాలకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులెత్తి కోరుకుంటున్నాను. నేను పుట్టి పెరిగింది కుషాయిగూడ గ్రామం, మేడ్చల్ జిల్లా. కానీ నేను 317 జీవోలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాకి అలర్ట్ చేయడం జరిగింది. అసలుకి ఏ విధంగా మహబూబ్ నగర్ జిల్లాకి కేటాయించారో కూడా తెలియదు. ఇది వచ్చేసి చార్మినార్ జోన్ లో ఉంది, మహబూబ్ నగర్ వచ్చేసి జోగులాంబ జోన్ లో ఉంది. జోన్ తో సంబంధం లేకుండా, జిల్లా క్యాడర్ పోస్ట్ అయినప్పటికీ జోన్ తో సంబంధం లేకుండా అసలు తీసుకొని ఏదో పరాయి, అసలు జిల్లానే కాదు వేరే జోన్ లో వేయడం జరిగింది. రోజుకి 250 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్న చిన్న పిల్లల్ని, మా అత్తమామని, మా అమ్మ నాన్నని వదిలిపెట్టి పుట్టి పెరిగింది ఇక్కడైనా కూడా రోజు 250 పొద్దున 5:30కి బస్సు ఎక్కితే రాత్రి ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది. బయటికి పోయిన వాళ్ళు వచ్చి చేరుతామా ఇంటికి లేదా అనేటువంటి పరిస్థితిలో కూడా ఉంది. మహబూబ్నగర్ జిల్లా లోపల మేము ఒక మారుమూల గ్రామం చిన్న చింతకుంట అనే గ్రామానికి కేటాయించడం జరిగింది. అంత దూరం రోజు నేను అప్ అండ్ డౌన్ చేస్తా ఉన్నాను. అసలుకి ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే, మా పిల్లల్ని ఇంటి దగ్గర అంత చిన్న పిల్లల్ని వదిలిపెట్టి, మళ్ళీ మా పేరెంట్స్ ని, మా అత్తమామని అందరిని వదిలిపెట్టి అంత సుదూర ప్రాంతాలకు పోవాల్సి వస్తున్నాం. ఈ 317 జీవో అనే అంశాన్ని రాత్రికి రాత్రే తీసుకొచ్చి సీనియారిటీ అనే ఒకే ఒక్క అంశం మీద కేటాయించడం జరిగింది. మరి అప్పుడు ఒక్కసారి స్థానికులకి అవకాశం ఇచ్చి స్థానికత అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని సరిగ్గా ఆ రోజు సవరణ చేసి దాన్ని సక్రమంగా చేసి ఉంటే ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ కేవలం సీనియారిటీ అనే అంశం మీద తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని వెంటనే సవరించి మా స్థానిక జిల్లాకి మమ్మల్ని పంపించాలి. మా మేడ్చల్ మల్కాజిగిరిలో కూడా ఏదో సిటీలో మధ్యలో ఉన్నటువంటి గ్రామం కాదు, మాది చాలా మేడ్చల్ మల్కాజిగిరి దూరంలో ఉన్నటువంటి గ్రామం. కాబట్టి మా కాన్ నుంచి అంత దూరం రోజు అప్ అండ్ డౌన్ చేయడం అనేది
చాలా కష్టతరంగా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ మీద ఎంతో ఆశలతోటి మేము గెలిపించుకున్నాము, ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాము. కానీ మరి తీసుకొచ్చుకున్న తర్వాత 48 గంటల్లోనే మా సమస్యని పరిష్కారం చేస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. 48 గంటలు గడుస్తున్నా 6 నెలలు అవుతున్నా కూడా కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు. కానీ మరి ఎందుకు సవరించట్లేదు, ఎందుకు మా పైన శ్రద్ధ చూపట్లేదు, మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ రాష్ట్రానికి అవసరం లేదా, మరి మా పైన ఎందుకు దయ చూపించట్లేదు అనే విషయం మాకు అర్థమైతే లేదు. సార్ తలుచుకుంటే ఒక్క రోజులోనే ఈ సమస్యను పరిష్కారం చేయొచ్చు. ఒక్క రోజు రాత్రికి రాత్రి తెల్లారి ఫోన్లకి మెసేజ్ వచ్చినవి, ఈ జిల్లాకి ఈ ప్రాంతానికి అలాట్ అయినవి అనేసి మెసేజ్లు రావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం తలుచుకుంటే ఒక్కొక్క రోజు కాదు, వారం రోజులు కాదు, 6 నెలలు ఆ సమయం తీసుకున్నా కూడా మరి ఎందుకు సరిపోవట్లేదు, ఎందుకు చేయట్లేదు, మరి సమస్య ఎక్కడున్నది, ఎందుకు ఈ సమస్యని పరిష్కరిస్తలేరు అనేది మాకు అర్థమైతలేదు. ఇప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద ఆశలతోటి, కొండంత ఆశతోటి మేము ఇక్కడికి వచ్చినాము. ఇది శాంతియుతంగా మేము ఒక ర్యాలీ చేయడానికి మాత్రమే వచ్చినాము. మేము ఏదో ధర్నా చేయడానికో లేదో ఎదిరించడానికో రాలేదు. మేము 2 చేతులు జోడించి రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటుంది ఒకటి, ఎవరి ప్రాంతాలకి వాళ్ళని, ఎవరి స్థానిక జిల్లాలకి వాళ్ళని పంపించవలసింది కోరుకుంటున్నాం. ఇప్పుడు 2024లో డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది, అది కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు మంచిగా నిన్నటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యింది. వాళ్ళు ఏ జిల్లాలో కావాలనుకుంటున్నారో ఆ జిల్లాలో ఉద్యోగం పొందే పరిస్థితి ఉంది, స్థానిక జిల్లాలోనే అపాయింట్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ మాది వాళ్ళకంటే ముందున్నందుకు మాకంటే ముందున్న సీనియర్స్ స్థానిక జిల్లాలో పనిచేస్తున్నారు, మా తర్వాత వచ్చే జూనియర్స్ కూడా స్థానిక జిల్లాలో పనిచేస్తున్నారు. కానీ మేము మాత్రము స్థానిక జిల్లాకు దూరమై సుదూర ప్రాంతాల లోపల వర్క్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ సమస్య పైన మరి వాళ్ళకి 9వ తారీఖు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్లయితే ఇంకా మాకు ఉన్నటువంటి ఖాళీ ప్లేసులు కూడా ఎక్కడ దొరకకుండా పోతాయి. కాబట్టి మా జిల్లాలో మారుమూల ప్రాంతమైనా సరే, కానీ మా జిల్లాకి మమ్మల్ని కేటాయించి మమ్మల్ని తొందరగా ప్రభుత్వం తలుచుకుంటే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి, లేకపోతే కొన్ని ప్రాంతాల లోపల చాలా మంది స్ట్రెంత్ ఉంది కానీ ఉపాధ్యాయుల కొరత ఉంది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి ప్రాంతాల లోపల కొన్ని పాఠశాలలో 1500, 1800 స్ట్రెంత్ ఉంది, కానీ అక్కడ సరైన స్ట్రెంత్ ఉపాధ్యాయులు లేరు. కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే చేయడం అనేది పెద్ద కష్టతరమైన పనేం కాదు. కాబట్టి ఒక్కసారి మా సమస్య పైన చిత్తశుద్ధితోటి కొంత సమయాన్ని మా కోసం కేటాయించి ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వం మాకు వెంటనే న్యాయం చేస్తుందని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు మాకు ఏదో ఒక స్పష్టమైన హామీ రావాలి. 2 రోజుల్లోనే 3 రోజులనే ఎప్పుడు, లేకపోతే ఈ రోజు రాత్రిక మీకు ఈ రోజు మేము న్యాయం చేస్తున్నాము, ఈ రోజే మీకు ఆర్డర్స్ ఇస్తున్నామని ఒక స్పష్టమైన హామీ వచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదలొద్దని చెప్పి నిశ్చయించుకున్నాము. మాకు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సార్ తొందరగా స్పందించి మాకు ఏదో ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి మేము అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. జై హింద్. 317 జీవో ద్వారా బాధితులమైన మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు 317 జీవోని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని, అందరికీ స్థానికత, సొంత జిల్లాలు కల్పిస్తానని మాట ఇచ్చి సంవత్సరం పూర్తయింది. కాబట్టి ఆ మాటను ఒక్కసారి గుర్తు చేద్దామని ఇక్కడ దాకా రావడం జరిగింది. దాని మీద సబ్ కమిటీ ఏర్పాటు చేసి 8 నెలలు పూర్తవుతుంది. మళ్ళీ ఈ సబ్ కమిటీలో ఎటువంటి చలనం లేకుండా స్తబ్దతలో ఉంది. అసలు ఏ రిపోర్ట్ వచ్చింది, ఏజీ నుంచి ఏ రిపోర్ట్ వచ్చింది, మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారు అనే విషయాన్ని అడగడానికి ఇక్కడికి వచ్చాము. మేము శాంతియుతంగానే వచ్చాము, ఇక్కడికి ఎటువంటి అల్లర్లు చేయడం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత తొందరలో మనందరినీ కూడా మా స్థానిక జిల్లాలకు పంపించినట్టయితే మేము జీవితాంతం రుణపడి ఉంటాం. అదేవిధంగా మీ పార్టీ ఇక్కడికి రావడానికి మేము మా పోస్టల్ బ్యాలెట్లే కారణం. ఈ గవర్నమెంట్ ఏర్పడడానికి, మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి పూర్తి స్థాయిలో మా ఈ 2% ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మా బాధ అర్థం చేసుకోండి. సుమారు 200 కిలోమీటర్లు రోజు ప్రయాణం చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. ఈ రోజు మేమే కాదు, రేపటి రోజున మా పిల్లలు కూడా, వాళ్ళ తరాలు కూడా మొత్తం స్థానికతగా కోల్పోయి పరాయి జిల్లాలో ఉండేవాళ్ళుగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మాకు మీరే పెద్ద దిక్కు, ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎప్పటి నుంచో ఈ 8 నెలల నుంచి కమిటీ వేసి కాలయాపన చేస్తుంది తప్ప, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మానవతా దృక్పథంతో గవర్నమెంట్ తలుచుకుంటే ఇది ఒక 5 నిమిషాల పని సార్. ఇది ఎందుకు దీన్ని ఇంకా నాస్తున్నారో అర్థం కావట్లేదు. దరిదాపు 30,000 మంది ఉపాధ్యాయులు, పంచాయతీ సెక్రటరీలు, మా పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు ఎట్లన్నా చేసి తొలగించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఇక మీ సర్వీసు కూడా దగ్గర పడుతుంది. ఒక్కొక్కరికి మాకు న్యాయం చేసి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటూ, ఏదైనా ఒక స్పష్టమైన హామీ వచ్చేదాకా ఈ ధర్నా కొనసాగిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ మీడియా మిత్రులకు నమస్కారం. సార్ మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్, మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. మరి నిజామాబాద్ నుంచి కామారెడ్డి డిస్ట్రిక్ట్ అలాట్ చేశారు సార్. మరి కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో గాంధారి మండల్ సార్. డైలీ
80 కిలోమీటర్స్ డైలీ 2 అవర్స్ అవుతుంది సార్ జర్నీ. డైలీ వెళ్ళడం రావడం చాలా ఇబ్బంది అవుతుంది సార్. చిన్న ఒక తాండా సార్ మాది, లోపలికి వెళ్ళడానికి ఏ వెహికల్స్ కూడా లేవు సార్. డైలీ వెళ్ళడము, మళ్ళీ అక్కడ కూడా సింగిల్ టీచర్ సార్. మళ్ళీ మాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఆడపిల్లలు. అది కూడా ఇంట్లో పట్టుకోవడానికి కానీ వాళ్ళని చూడడానికి కానీ ఎవరు లేదు సార్. మేము ఇలా డైలీ ఈ ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది సార్. లేడీ టీచర్స్ కి అయితే ఇంట్లో చూసుకోవాలి, మళ్ళీ అత్త మామలు చూసుకోవాలి, మా బాధ్యత చూసుకోవాలి. స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలతో చెప్పాలి సార్. వాళ్ళకి సరిగ్గా చెప్పలేకపోతున్నాం. స్కూల్లో కూడా మాకు ఈ జర్నీ చేయడం వల్ల ఇంట్లో కూడా పిల్లలు చాలా సఫర్ అవుతుంది సార్. మమ్మీ మీరు పొద్దున్నే వెళ్ళిపోతారు, మాతో ఎప్పుడు ఉంటారు, మీరు ఎప్పుడు వస్తారు, మాకు హోంవర్క్ ఎవరు చేయిస్తారు, మాకు ఏం చేసి పెట్టారా, వాళ్ళకి స్పెషల్ ఏమైనా చేద్దామన్నా వాళ్ళతో ఉందామన్నా గానీ మాకు అసలు ఏమి వీలైతుంది సార్. ఈ జర్నీ వల్ల మాకు వచ్చే ఒక సండే కూడా ఆ రోజు రెస్ట్ కే సరిపోతుంది. పిల్లలతో ఉన్నామన్నా, వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామన్నా కానీ మాకు అసలు వీలే కావడం లేదు సార్. ఈ జర్నీ వల్ల మేమైతే చాలా లాస్ అవుతున్నాం సార్. మా స్థానికత మాకు కంపల్సరీ కావాలి సార్. దయచేసి మీరు మా స్థానికతను ఇవ్వండి సార్. సీఎం గారు రేవంత్ అన్న, ప్లీజ్ అన్న, ఇప్పుడైనా సరే కనీసం మీరు మాట ఇచ్చారు కదా, మీ మాట కోసమైనా సరే కానీ ప్లీజ్ సార్ మా స్థానికత మాకు కల్పించండి సార్. మేడ్చల్ డిస్ట్రిక్ట్ సార్. నేను రంగారెడ్డికి 317 జీవో వల్ల రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అలాట్ అయ్యాను. గత ప్రభుత్వం మాకు అన్యాయంగా మమ్మల్ని స్థానికత జిల్లా నుంచి బయటికి పంపించేసింది. రేవంత్ సార్ మాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికీ కూడా మాకు నమ్మకం ఉంది, ఆయన హామీ నెరవేరుస్తారని నమ్మకం ఉంది. కానీ మా ఫ్యామిలీస్ అన్ని చాలా ఇబ్బందులు పడుతున్నాయి సార్ ఈ 317 జీవో వల్ల. మేము ఒక్కలం ఉద్యోగం చేస్తే కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది. మా స్థానిక జిల్లాకు కొత్త డిఎస్సి వాళ్ళు రాకముందుకే మాకు న్యాయం జరిపించి తర్వాతకి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను సార్. అట్లాంటి వాళ్ళే కదా మరి. అవునండి, వీళ్ళందరూ మాకు గతంలో మీకు న్యాయం చేస్తాము, ఈ ప్రభుత్వం వచ్చినాకల్లా మీ సమస్య పరిష్కరిస్తామని వీళ్ళంతా ప్రతి ఒక్కరు మాట్లాడిన వాళ్ళే, సీఎం సార్తో సహా ప్రతి ఒక్కరు మాట్లాడిన వాళ్ళే. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఎలాంటి న్యాయం చేయట్లేరు. పదవుల్లో ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు ఉన్నారు, మాట్లాడితే అవుతుంది కదా, మరి ఎందుకు వీళ్ళు? అది వాళ్ళు మాట్లాడాలని మేము ఆశపడుతున్నాము, చేస్తారని నమ్మకంతోనే ఉన్నాము. ఇప్పటికే మాకు సీఎం సార్ మీద నమ్మకం ఉంది చేస్తారని. ఇంత డిలే ఎందుకు? సబ్ కమిటీ అంటున్నారు. సబ్ కమిటీ చేసి కూడా 8 మంత్స్ అవుతుంది. 8 మంత్స్ అవుతుంది, ఇప్పటికే ఎలాంటి రెస్పాండ్ లేదు. కొంచెం తొందరగా చొరవ తీసుకొని చేస్తే బాగుంటుందని. ఇంకెన్ని రోజులు సఫర్ అవ్వాలి? ఎంత లాంగ్ జర్నీలు చేస్తున్నాము, వచ్చేసరికి అలసిపోతున్నాము, ఏమి చేయలేకపోతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా ఇబ్బందులు పగటి కూడా రావద్దు మేము కోరుకునేది. అలాంటి మేము ఎవరికి ఏం కోరుకోవట్లేదండి, జస్ట్ మా స్థానికత మాకు ఇచ్చేయాలి, అదొక్కటే కదా మేము కోరుకునేది. మా వల్ల గవర్నమెంట్ కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఏమి ఉండదు, అదొకటే మేము కోరుకునేది. ఎందుకంటే దీని మీద గతం నుంచి కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది గతంలో, మరి ఇప్పుడు ఎందుకు మరి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి కాంగ్రెస్ లీడర్ వచ్చి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళే. మేము ఎక్కడ పోయి ధర్నా చేసినా, ఎక్కడ పోయి రిప్రజెంట్ చేసినా మీకు అండగా మేముంటామని మా వెన్నంటే నిలబడ్డ వాళ్ళే ప్రతి కాంగ్రెస్ లీడర్స్. కానీ ఇప్పుడు ఏ ఒక్క లీడర్ కూడా మా గురించి మాట్లాడతలేరు. ఏమన్నా అంటే చేస్తాము చూస్తాం కాడా అక్కడే ఉన్నారే తప్పితే చేయడానికి మరి ఎప్పటి వరకు చేస్తారు ఏంది అనేది మాకు మాత్రం ఏది క్లియర్ గా చెప్పట్లేరు. అది ఎప్పుడైతే అనేది కూడా నమ్మకం లేదు. ఇప్పుడు కూడా లోపలికి పిలిచారంట, కానీ చేస్తామని చెప్తున్నారు, కానీ ఎప్పుడు చేస్తారు? లోపలికి వెళ్ళారు మా వాళ్ళు. ఏంటి అప్డేట్ ఏంటంటే ఏం చెప్తారు? చేస్తామంటున్నారంట, కానీ ఎప్పుడు చేస్తారు? నెలనా, 2 నెలల, వారమా, సంవత్సరమా? మీ జిందగీ మరి అక్కడనే ఉండుండంటారా? ఏంది ఒకటి మాకు ఒకటి క్లియర్ గా చెప్పాలి కదా, అదొకటి మాకు ఒకటి క్లియర్. సో ప్రధానంగా అంటే చేస్తా అంటున్నారు కానీ ఎప్పుడు అనేది క్లారిటీ లేదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, అంటే మీకు సంబంధించి ప్రధాన చెప్పండి, ఏమంటారు అంటే అధికారులు మాట్లాడారు, ఇప్పుడు అధికారులు ఎవరు లేరని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే రేపటి వరకు వెయిట్ చేయండి అని చెప్తున్నారంట. కానీ ఇప్పుడు ఆ విషయం తేల్చకుండా పోయేది లేదని మా ఉద్యోగులు ఉపాధ్యాయులంతా తేల్చి చెప్పారు. మీరు ప్రధానంగా ఇప్పుడు డిమాండ్స్ ఏం డిమాండ్? ఏదో స్పష్టత లేదు, స్థానికత పైన మాకు స్పష్టత ఇవ్వలేదు. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్థానికత కోసం మా వైపు నుంచి మాట్లాడిన పెద్దలు ఇప్పుడు వచ్చి దానిపైన స్పష్టత ఇవ్వడం లేదు. కాబట్టి స్పష్టత ఇచ్చి మమ్మల్ని ఆదుకోగలరని మేము స్థానికత పుట్టి పెరిగింది మేము ఇక్కడ, అది మా హక్కు కాబట్టి మేము ఇక్కడే మా స్థానికత ప్రకారంగా మాకు ఉద్యోగాలు ఉన్నాయి, అవే ఇవ్వండి. మాకన్నా ముందు ఉన్న వాళ్ళు స్థానికత ఆధారంగా ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు స్థానికత ఆధారంగా ఉన్నారు. ఎటు కాకుండా మేమే ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని మా స్థానికత ఆధారంగా మాకు ఇబ్బంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళే మాట్లాడారు కదా మేము ఇస్తామన్నట్టుగా, మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి
వాళ్ళకే తెలియాలి సార్. వేల మందిని అక్కడ లీవ్స్ అడ్జస్ట్ చేసుకొని 200 కిలోమీటర్స్ నుంచి వస్తే 1-2 మెంబర్స్ కలిసి మొత్తం స్పాయిల్ చేస్తున్నారు. మేము 2 years 9 months నుంచి స్ట్రగుల్ అవుతున్నాం. అంటే అక్కడ కూర్చొని వాళ్ళు మాత్రం ఏసీలో కూర్చున్న వాళ్ళు ఏదో మభ్య పెట్టేసి మమ్మల్ని పంపించడానికి ట్రై చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మేము శాంతియుతంగా మేము ఉద్యమం చేయడానికి రాలేదు, శాంతియుతంగా మా ప్రాబ్లం తెలియజేయడానికి వచ్చాము. వాళ్ళు జేఏసీ మెంబర్స్ ఎవరో మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎవరమ్మా? యూనియన్ లీడర్స్ ఏదో అంటున్నారండి, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. బట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎంప్లాయీస్. మా ప్రాబ్లం మేము సీఎం వరకు తీసుకెళ్లాలని ఇక్కడికి వచ్చాము. మేము శాంతియుతంగా మాట్లాడుతున్నాం, అంతేగాని 2-3 మెంబర్స్ పట్టుకొని పోలీసులు ఈ విధంగా మాట్లాడదు. ఓకేనా? నలుగురితో కుదిరేదైతే నలుగురితో ఎప్పుడో ప్రాబ్లం సాల్వ్ అయ్యారు. వేల మంది ఉన్నాం బయట, పిల్లల్ని వదిలేసాం, ఫ్యామిలీని వదిలేసాం, డ్యూటీలో లీవ్లు పెట్టుకొని వచ్చాము. ఎందుకు వచ్చాము? బేసిక్గా బయటకు వచ్చి మాట్లాడాలి కదా వాళ్ళు. ఏ ఒక్క అధికారి ఇంతవరకు రాలేదు. అధికారులు అంటే ఉంటారు కదా, ఆ ఆశతోనే కదా మేము ఇక్కడికి వచ్చాము. ఒక్క అధికారి వచ్చి మాతో మాట్లాడచ్చు కదా. ఇంత వేల మంది ఉద్యోగులు ఉన్నారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా మేము కూడా. ఒక్కరు వచ్చి మాట్లాడట్లేదు. 4-5 తీసుకొని వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడి పంపిస్తున్నారు. ఎంతవరకు న్యాయం అండి? ఇది అవ్వదు కదా, సాల్వ్ అవ్వదు కదా. సాల్వ్ అవ్వదు. వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మాకు తెలియదు కదండి. ఏమన్నా దాని ఏమైనా చేయండి, మాకు అవన్నీ అవసరం లేదు. ఇంతమంది ఉద్యోగులం ఒక ఆశతో వచ్చాము. ఏంటి అంటే ఉద్యమంగా రాలేదు, మేము శాంతియుతంగా మా ప్రాబ్లం ని ఇంకా రెక్టిఫై అవ్వట్లేదు కాబట్టి సాల్వ్ అవ్వాలి. అంతే, శాంతియుతంగా మా ప్రాబ్లం నేను తెలియజేయాలి. ఇది సీఎం వరకు పోవాలి. ఎందుకంటే ఈ కమిటీ మీటింగ్స్ అని అంటున్నారు, అసలు సీఎం వరకు పోతున్నాయా లేదా మాకు తెలుస్తలేదు. సో సీఎం వరకు పోతుందా లేదో తెలుసుకోవాలంటే ఇలాంటివి జరగాలి. మా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. మేము శాంతియుతంగా మా ప్రాబ్లం తెలియజేయడానికి వచ్చాం, కానీ మాకు అంతకు మించి వేరేది ఏమీ లేదు. మా స్థానికత మాకు ఇస్తే చాలు. ఈ లీడర్లు అందరూ గతంలో మీ తరపున కొట్లాడిన వాళ్ళే కదా, మరి ఇప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు? మరి ఒక్కరు కూడా రెస్పాండ్ ఇవ్వకుండా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు అనేసి అన్నారు, మంత్రి గారు ఉన్నారన్న ఆశతో వచ్చాం. ఆ మంత్రి గారు కూడా మాకు కనబడలేదు. ప్రతి ఒక్కరు మాకు మాట ఇచ్చిన వాళ్ళే. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 48 hours లో మా ప్రాబ్లం రెక్టిఫై చేస్తున్నారు. ఇంతవరకు అసలు దీన్ని ఊసేయట్లేరే. ఇదే October 2nd మాట ఇచ్చారు. అందుకోసమే మేము ఇవాళ వచ్చాము, మళ్ళీ గుర్తు చేయడానికి వచ్చాము. సీఎం సీతక్క గారు చేసిన దీక్షది అప్పుడు పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ లీడర్స్ అందరు కూడా మా వైపు నుంచి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఒక్క మాట ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని మా ఆవేదన. ఎవరినైనా ఇక్కడికి వచ్చే కలవడానికి అండి. మేము మాకు పర్సనల్ గా మాకైతే లీవ్స్ ఇవ్వట్లేరు, మాకు పర్సనల్ గా ఏం కుదరట్లేదు. మేము అందరం కలిసి వస్తే ఇక్కడ అట్లీస్ట్ లీడర్స్ ఉంటారన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. ఏ ఒక్క లీడర్ బయటికి రారే, ఏ ఒక్క లీడర్ పరిష్కరించారే, ఏ ప్రాబ్లం లేదే. అంటే చూడొచ్చు అంటే కొంతమంది వీళ్ళలోనే స్ప్లిట్ అయిన తర్వాత వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి చూడొచ్చు అంటే నాయకులు కూడా వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చూడొచ్చు, నినాదాలు చూడొచ్చు. మొత్తం కూడా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేపడతా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు గతంలో కూడా చాలా మంది దీని మీద నిరసనలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ నిరసనలకు సంబంధించి అప్పుడు నిరసనలు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారు అంటూ కూడా వీళ్ళు నిలదీస్తా ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈస్ట్వేల్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్. నేను గత 12 సంవత్సరాల నుండి నేను కంబైన్డ్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు కామారెడ్డి జిల్లాలో వర్క్ చేశాను. అయితే నేను లాంగ్ స్టాండింగ్ చేసుకొని వద్దామనుకునే లోపే నా మిత్రులందరూ కూడా, నా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ 317 జీవో వల్ల ఆ నిజామాబాద్ వాళ్ళు చేసే ప్లేస్ నుండి కామారెడ్డి డిస్ట్రిక్ట్ కి రావడం జరిగింది. నేను కూడా వాళ్ళతో పాటు అలాగే ఉండిపోయాను. అప్పుడైతే అది కంబైన్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి హోప్ఫుల్ గా మేము డ్యూటీలు చేసుకున్నాం సార్. ఇప్పుడు మేము ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ అదర్ డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి మేము ఇప్పుడు డ్యూటీలు చేయలేకపోతున్నాం. అసలు మానసికంగా చాలా క్షోభ పడుకుంటూ మేము డ్యూటీలు చేస్తున్నాము. దయచేసి మా ప్రాబ్లం అర్థం చేసుకోండి. రేవంత్ సార్, సీఎం సార్, మిమ్మల్ని మీరు మాకు న్యాయం చేస్తారు. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మమ్మల్ని పంపిస్తాము, 48 గంటల్లో పంపిస్తామని చెప్పేసి మీరు బహిరంగంగా మాకు తెలియజేశారు. అదే హోప్ తో మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం మీ గవర్నమెంట్ ని. మరి మేము ఇంత ఫ్రెండ్లీగా మేము గవర్నమెంట్ కి ఎంతో రకంగా మీ పైన నమ్మకంతో ఉన్నప్పుడు మమ్మల్ని ఇలా బాధ పెట్టడం మీకు తగునా? మరి ఇలా చేయడం కూడా ఇప్పుడు ఈ 317 జీవోని రద్దు చేయడం వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం కూడా పడదు. మరి అలాంటప్పుడు మా పైన ఈ కమిటీ వేశారు కదా, సో ఈ కమిటీ తొందరగా నిర్ణయం తీసుకునేలాగా చేసి మమ్మల్ని అందరినీ మా యొక్క నేటివ్ డిస్ట్రిక్ట్ కి పంపించండి. ఉపాధ్యాయ పోస్ట్ అనేది డిస్ట్రిక్ట్ పోస్టు. అప్పుడు ఏదో జరిగిన తప్పిదము అది ఆ పొరపాటుని సవరించి మానవతా దృక్పథంతోనే మమ్మల్ని మా నిజామాబాద్ జిల్లాకి అంటే అందరూ కూడా సఫర్ అవుతున్నారు కాబట్టి మా స్థానికత ప్రకారము మా నేటివ్ డిస్ట్రిక్ట్ కి పంపించమని ఈ ప్రెస్ ద్వారా మీ అందరి ద్వారా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. మీపైనే
మొత్తం నమ్మకం పెట్టుకున్నాము. ఎందరో మంది చనిపోతున్నారు, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా మంది సఫర్ అవుతున్నారు. అందరూ కూడా అనారోగ్య బారిన పడుతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. మరి చావులు ఇలాగే ఈ 317 జీవో వల్ల ఇంకా ఎన్ని చావులు చూడాలి? మరి మీరు సీఎం అయ్యారు, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనే హోప్ తోనే మేము ఇక్కడికి వచ్చాము. లాస్ట్ ఇయర్ ఇదే రోజు మీరు మాకు హామీ ఇచ్చారు, మీకు 317 గురించి అన్ని తెలుసు. మరి అలాంటప్పుడు దీనిపైన మీరు చర్చించి మీరు ఇందులో దిగి మీరే దీన్ని మీ యొక్క పర్సనల్ గా తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా మా నేటివ్ డిస్ట్రిక్ట్ కి పంపించాలని కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ ఎలాగైనా ఈ 317 జీవోని ఈ దసరాలో ఆ రావణాసురుడి మంటల్లో ఆ చిత్తులో పే చేసి మాకు ఈ దసరా కానుకగా మమ్మల్ని అందరినీ, ఆడబిడ్డలని అందరినీ, మా ఉపాధ్యాయులు అందరినీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా స్థానికత ప్రకారము మా నేటివ్ డిస్ట్రిక్ట్ కి అలొకేషన్ చేయాలని చెప్పేసి మాకు అలొకేషన్ ఆర్డర్ కాపీ ఇవ్వండి సార్. మీరు గవర్నమెంట్ నుండి అలొకేషన్ ఆర్డర్ కాపీ ఇవ్వండి. ఖచ్చితంగా మేము ఎంతో హోప్ గా మేము చేస్తాం, డ్యూటీలు చేసుకుంటాం. 2008 వాళ్ళకి పోస్ట్ ఉంది మా డిస్ట్రిక్ట్ లో, అంటే నేటివ్ డిస్ట్రిక్ట్ లో. 2024 వాళ్ళకి ఉంది. మరి మేమేం చేస్తాం సార్? మేమేం అన్యాయం చేస్తాము వాళ్ళ ముందు? ఇప్పుడు మేము ఎలా తలెత్తుకొని తిరుగుతాము? వాళ్ళందరూ ఇప్పుడు నవ్వుల బ్రతికే కదా మాదైంది, నవ్వుల పాలే కదా మా బ్రతుకు ఇప్పుడు. కాబట్టి మీరే మాకు న్యాయం చేయాలి. మీరు ఒకవేళ న్యాయం చేయకపోతే ఖచ్చితంగా నిరాహార దీక్ష కూడా చేస్తాం సార్. సార్ మాది నిజామాబాద్ జిల్లా సార్. నిజామాబాద్ జిల్లాలో 10 సంవత్సరాలుగా నేను జాబ్ చేశాను సార్, ఎస్జిటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అక్కడ నుంచి 317 జీవో ద్వారా ఇప్పుడు కామారెడ్డి జిల్లాకి నేను అలర్ట్ అయ్యాను సార్. అక్కడ 150 కిలోమీటర్స్ సార్, 150 కిలోమీటర్స్ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాము. మేము కోరుకునేది ఒకటే సార్, ఈ జీవో ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏమో మాకు తెలియదు, కానీ మీరు ప్రస్తుతం ఉన్న సీఎం గారు దీన్ని అనుకూలంగా స్పందించి ఈ సమస్య చాలా తీవ్రమైనది, దీనివల్ల చాలా మంది ప్రాణాలు పోయాయి, కాబట్టి నేను మీ సమస్యకు పరిష్కారం ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సార్. ఆయన హామీ ఇచ్చిన మాట మీద నుంచే మేము కూడా ఇన్ని రోజులు తనను నమ్ముతూ వచ్చాము, తనను గెలిపించుకున్నాం సార్. ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని కాపాడుతుంది, మా జిల్లాలకు పంపిస్తుంది అన్న ఉద్దేశంతో ప్రస్తుతము వచ్చి కూడా సంవత్సరం, అంటే మాట ఇచ్చి కూడా సంవత్సరం అవుతుంది. సబ్ కమిటీ ఉన్నారు, సబ్ కమిటీలో ఏం మాట్లాడుతున్నారో తెలియదు సార్. మేము కోరుకునేది ఒకటే, మీరు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత డిఎస్సి కొత్త పోస్టులు ఇచ్చే లోపలే, వాళ్ళకంటే ముందే మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు పంపించిన తర్వాతనే వాళ్ళకి ఇవ్వండి. మమ్మల్ని ఈ దసరాకు మళ్ళీ మా స్థానిక జిల్లాలోనే మేము సంతోషంగా పండుగను మేము చేసుకునేటట్టుగా మాకు కానుకగా ఇవ్వండి సార్. చాలా సఫర్ అవుతున్నాం సార్, చాలా మంది ఇప్పటికి ప్రాణాలు 33 మంది వరకు ప్రాణాలు పోయాయి సార్. దీని ద్వారానే ఈ 317 జీవో ద్వారానే 33 మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇక మీదటి కూడా ప్రాణాలు పోకూడదని మేము ఆకాంక్షిస్తున్నాం సార్. అయితే మాకు ఒకటే, ఈ రోజుకి కరెక్ట్ సంవత్సరం అవుతుంది సార్ సార్ మాట ఇచ్చి. ఆ మాటను సార్కు ఒకసారి గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో ఈ రోజు మేము శాంతియుతంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇది కనుక సార్ ఇప్పుడు ఈ దసరా లోపల మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు పంపించకపోతే మాత్రం మేము ఖచ్చితంగా దీన్ని కొంచెం కఠినం చేయాల్సి వస్తుంది సార్. మేము రిక్వెస్ట్ గానే వెళ్తున్నాము, ఏది కూడా మేము దాన్ని కఠినం చేయదలుచుకోలేదు సార్. దయచేసి మా జిల్లాలకు మమ్మల్ని పంపించండి, మీ ద్వారా తెలియజేసుకున్నాం. మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచండి. పిల్లలకు కూడా మేము న్యాయం చేయలేకపోతున్నాం సార్. స్కూళ్ళలో పిల్లలకి అంతంత దూరం ప్రయాణం చేసే మేము అలసిపోవడం, అనారోగ్యంతో పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాము, జాబ్కి న్యాయం చేయలేకపోతున్నాము, ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాము. కనీసం ఒక 50 సంవత్సరాలు కూడా బతుకుతామన్న ఆశ కూడా లేదు సార్ మాకు. ప్లీజ్ సార్, ప్లీజ్ సేవ్ మీ. మమ్మల్ని మా జిల్లాలకు పంపించండి, మా స్థానిక జిల్లాలకు పంపించండి సార్. థ్యాంక్ యూ. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్, పోస్టింగ్ వచ్చేసి కామారెడ్డి డిస్ట్రిక్ట్ గాంధారి మండలంలోని వెంకటాపూర్ తాండా సార్. అక్కడికి చాలా 2 hours జర్నీ పడుతుంది సార్. వెళ్ళడం 2 hours, మళ్ళీ తిరిగి రావడం 2 hours, అంటే 4 hours జర్నీ సార్. ఈ జర్నీ వల్ల చాలా అనారోగ్యం బాధపడుతున్నాం సార్. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు సార్, 2 సంవత్సరాల బాబు. ఆ చిన్న బాబుకి నేను అసలు వాడి యొక్క ఆలన పాలన అసలు ఏం చూసుకోలేకపోతున్నాను సార్. ఇంకా మరి సార్ మా ఫ్యామిలీలో మా మామయ్యని కూడా చూసుకోలేకపోతున్నాను. దీని ద్వారా ఇటు నా డ్యూటీకి నేను సరైన న్యాయం చేయలేకపోతున్నాను, నా ఫ్యామిలీకి కూడా న్యాయాన్ని చేయలేకపోతున్నాను సార్. ఇంత దూరాన్ని ప్రయాసం చేసేసి నా ఆరోగ్యం కరెక్ట్ గా లేకపోతే పిల్లలకి సరైన న్యాయం చేయలేను కదా సార్. నా పేరు భద్రు నాయక్, రెవెన్యూ డిపార్ట్మెంట్. 317 జీవో వల్ల, గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో వల్ల మేము మా యొక్క సీనియారిటీని కోల్పోవడం జరిగింది. మా జూనియర్లు సీనియర్లుగా మా మీద ప్రమోషన్లు తీసుకొని మా మీద బాసిజం వచ్చే స్థాయికి ఎదిగారు. కాబట్టి 317 జీవోను రద్దు చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. గత సంవత్సరము ఇప్పుడున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు
317 జీవోను 48 గంటల్లోనే మేము రద్దుపరుస్తామని చెప్పారు. ఇప్పటికీ సుమారుగా అధికారంలోకి వచ్చి 10 నెలలు అయినా కూడా దానిపై ఎలాంటి స్పందన లేదు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినా కూడా కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వము సతాయిస్తున్నది. కాబట్టి తొందరగానే కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి వెబ్ పోర్టల్లో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరూ వాళ్ళ అర్జీలను కన్సిడర్ చేసి వాళ్ళు కోరిన చోట పంపేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ఏర్పడడంలో ఉద్యోగుల పాత్ర మరవలేనిది. అలాంటి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మేము చాలా ఆవేదనకు గురవుతున్నాం. ముఖ్యంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టి మాకు తీరని అన్యాయం చేస్తుంది. ఇన్ని రోజులు గవర్నమెంట్ ఏర్పడిన 48 గంటల్లోనే మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, మీరు ఆ మాట ప్రకారం మమ్మల్ని తొందరగా మా స్థానికత ఆధారంగా మా సొంత జిల్లాలకు పంపవలసిందిగా కోరుతున్నాము. ఆవేదన తెలియజేయడానికని ఇక్కడికి వచ్చామండి. మేమంతా 317 జీవో గత ప్రభుత్వం తీసుకొచ్చారు కేసీఆర్ గారు. 2 నెలల ఎలక్షన్స్ ముందు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, నేను వచ్చిన 48 గంటల్లో ఈ సమస్యని పరిష్కరిస్తానని. 48 గంటలు కాదు, 10 నెలలు అవుతుంది. ఆ కమిటీ వేశారు. ఆ కమిటీ ఏ రిపోర్ట్ ఇచ్చింది అనేది కూడా ఇప్పటివరకు తెలియదు. ఇంకా లీగల్ అప్రూవల్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. మాకు ఏ విషయం బయటపడట్లేదు. మేము చాలా ఆందోళనలో ఉన్నాము. 150 కిలోమీటర్లు డైలీ జర్నీ చేసి ఇంటికి రావాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. నేను ఇల్లును వదిలి అక్కడ మేము పని చేస్తున్న స్థానంలోనే నివాసం ఉండాల్సి వస్తుంది. పిల్లల్ని, భర్తని అందరినీ వదిలేసి మేము అక్కడ ఉండడం వల్ల పిల్లల్ని చూసుకోవడానికి భర్త కూడా జాబ్ మానేయాల్సి. సో చాలా మంది మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి న్యాయం చేయలేక, అటు పిల్లలకి బడిలో పిల్లలకి న్యాయం చేయలేక చాలా ఆవేదన గురయ్యి మానసికంగా, శారీరకంగా చాలా కుంగిపోతున్నాము. ఆరోగ్యం కూడా చాలా దెబ్బతిన్నది. ఇంచుమించు సంవత్సరం పాటు మేము నరకయాతన పడుతూ హాస్పిటల్కి మందులకి ఖర్చు పెట్టుకుంటూ ఇప్పటికీ కూడా చాలా నీరసం, ఎప్పటికప్పుడు జర్నీ చేస్తూ జ్వరాలు వస్తున్నా సరే వారం రోజులు ఇంట్లో పడుకొని మళ్ళీ కూడా ఈ 150 కిలోమీటర్లు రాను పోను 300 కిలోమీటర్లు జర్నీ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి సీఎం గారు మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, మీరు కానీ మాకు న్యాయం చేస్తే జీవితాంతం మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం సార్. ప్లీజ్ మా ఆడవాళ్ళందరూ ఆవేదన అర్థం చేసుకోండి. మాకు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ జీవితాలు కూడా ఆగమైపోయినాయి. అసలు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేనా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇంట్లో మగవాళ్ళు పిల్లల్ని చూసుకోవడం అది ఎంతవరకు సాధ్యమవుతుంది మీరే చెప్పండి సార్. ప్లీజ్ మాకు న్యాయం చేయండి సార్. తొందరగా కొత్త డిఎస్సి వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. ఇంత తొందరగా వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇస్తారని కూడా మేము అనుకోలేదు. అనుకునే విషయాలు వెంటనే చేసి పెడుతున్నారు, కానీ మాకు 10 నెలలు అయింది, ఇప్పటివరకు న్యాయం చేయలేదు. మీ న్యాయం చేస్తారని మేము ఎంతో ఆశపడ్డాం సార్. మీరు కుర్చీలో కూర్చునేసరికి మేము పండగ చేసుకున్నాము. ఈ 317 జీవోని మీరు రద్దు చేసి మాకు అందరికి న్యాయం చేసి మా స్థానికతకి మమ్మల్ని పంపిస్తారని మేము ఎంతో ఆశపడ్డాం సార్. అయినా సరే మీరు ఇప్పటివరకు దాని గురించి ఏమీ పట్టించుకోలేదు. ఆ ఆవేదన గురించే మేము ఇక్కడికి వచ్చాము. మేము వేరే ఉద్దేశం ఏమీ లేదు సార్. మీరు మాకు న్యాయం చేస్తారని మాకు తెలుసు, ఆ నమ్మకం మాకుంది. హైదరాబాద్ రాష్ట్రంలో నడిబొడ్డున గాంధీ భవన్ దగ్గర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నలుమూల నుంచి దాదాపు 5,000 పైసలకు ఉద్యోగ ఉపాధ్యాయులు ఇక్కడికి రావడం జరిగింది. పోయిన సంవత్సరం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే, ప్రజాప్రభుత్వం ఏర్పడితే 317 జీవో బాధితులకు న్యాయం చేస్తానని ఆ రోజు గాంధీ భవన్ లో గాంధీ సాక్షిగా గాంధీ జయంతి నాడు తెలియజేశారు. మరి ఈ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయినా 315 బాధితులకు న్యాయం జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 మంత్రులతో కమిటీ వేశారు. ఐఏఎస్లతో మీటింగ్ పెట్టి చర్చలు పెట్టి చర్చోపచర్చలు జరుపుతూ ఇప్పటికి 8 నెలల కాలం గడిచిపోయింది. అయినా కూడా వాటి మీద ఇంతవరకు ఏ సమస్య పరిష్కారం కాలేదు. మేము ఉద్యోగులు ఉపాధ్యాయులుగా కోరుతుంది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరం కూడా 317 జీవో వల్ల పిట్టల్లాగా చెల్లా చెదురుగా వివిధ జిల్లాలకు విసిరివేయబడ్డాం. మా కుటుంబ సభ్యులు ఒక దగ్గర, మేము ఒక దగ్గర, మా తల్లిదండ్రులు ఒక దగ్గర, మా పిల్లల చదువు ఒక దగ్గర, మేము ఒక దగ్గర ఉద్యోగం చేస్తూ
నిత్యం వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ఆరోగ్యంగా, ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. మేము కోరేది ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆనాడు చీకటి జీవో 317 తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం సిఎస్ సోమేష్ కుమార్ని అడ్డం పెట్టుకొని రాత్రికి రాత్రి చీకటి జీవో తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ చెల్లా చెదురుగా జిల్లాలకు విసిరివేయబడ్డట్టుగా పంపించడం జరిగింది. మరి ఈ రోజు ప్రజాప్రభుత్వం వచ్చింది, ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా జట్టుగా పనిచేసి మరి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఈ రోజు గాంధీ భవన్ దగ్గర ఇంత పెద్ద ఎత్తున అజిటేషన్ కార్యక్రమం తీసుకున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఒక్కనే కోరుతా ఉన్నాం, తప్పకుండా మీ హయాంలో, ప్రజాప్రభుత్వం హయాంలో మాకు న్యాయం జరగాలి అంటే మా స్థానికత జిల్లాలకు మమ్మల్ని పంపియండి. ఈ లోపల ఉపాధ్యాయులకు సంబంధించి 2008 డిఎస్సీ ఇస్తామంటున్నారు, 2024 డిఎస్సీ వాళ్ళకు కూడా పోస్టింగ్ ఇస్తామంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే కంటే ముందే ఈ ఎవరైతే 310 బాధితులు ఉన్నారో వాళ్ళ స్థానికత జిల్లాలను పంపించాలి, వాళ్ళ కుటుంబాల్లో దసరా ఉత్సవాలు నింపాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై రేవంత్. తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా 317 వల్ల స్థానికతను కోల్పోయి ఎన్నో బాధలను అనుభవిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా వాళ్ళ సొంత జిల్లాలకు పంపించాలని ఈ సభా వేదికగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా సార్, మీరు ఎన్నో సాధించారు సార్. ఇప్పుడు 2008 డిఎస్సి వాళ్ళకి ఇప్పటికిప్పుడుగా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి మనకు స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా నూతన డిఎస్సిని నియామకం చేపట్టడానికి అది త్వరితగతిన వెంటనే నిన్ననే రిజల్ట్ ఇచ్చి ఈ రోజే వెరిఫికేషన్ చేయగలుగుతున్నారు. సో ఈ స్థాయిలో చేయగలుగుతున్న మీకు మా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ బాధిత కుటుంబాలను ఆదుకోవడం, వాళ్ళని వాళ్ళ స్థానికతకు పంపించడం అనేది మీకు పెద్ద విషయం కాదు సార్. సో మా వంతు దయతలచి వేడుకుంటున్నాం సార్. చాలా అనుభవిస్తున్నాము, కుటుంబం కూడా చాలా నష్టపోతుంది. సో మమ్మల్ని మా స్థానిక జిల్లాకు పంపిస్తారని భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.